ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. నిర్గమకాండము 34వ అధ్యాయం 6వ వచనము. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళొచ్చు యెహోవా కనికరము దయ దీర్ఘశాంతం విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యావేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడునై ఉండి తాను చెయ్యనుద్దేశించిన కీడుని చెయ్యక పశ్చాత్తాపపడును కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తం నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మీకా గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమే వారిని క్షమించు దేవుడువైన నీతో సమ్ముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరం చూపుట ఎందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచుడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనం. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును. ఆయనను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగూ ఏలును. అలాగే నిత్య జీవం కలుగుటకు నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా ఏలి నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితంగా విస్తరించును. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయదుర్గముగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలైన న్యాయములు. ఆయన నిర్దోషే నమ్మకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారి మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే దయా కరుణ క్షమ గుణముల గల దేవుడు అని తండ్రి. నాని మీ వైపు తిరిగి నిన్ను మహిమపరచగల శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.